చేసే పని మొత్తం ఇక్కడ ఆమ్ల చేసే పని మొత్తం సబ్లింగ్ స్ప్రే అనేది చేస్తుందండి. ఆమ్ల ఏ పని అయితే చేస్తుందో సబ్లింగ్ స్ప్రే కూడా అదే పని చేస్తుంది. ఆమ్ల ఏ పని చేస్తుందంటే ఇప్పుడు విటమిన్ సి ఉంటుంది కనుక, ఇప్పుడు సబ్లింగ్ స్ప్రేలో విటమిన్ సి ఉంటుంది కనుక ఆ, చాలా మందికి చూడండి, చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడిపోతాయి. ఎందుకు తెల్లబడిపోతాయి అంటే బాడీలో విటమిన్ సి అనేది లోపం ఉంది. విటమిన్ సి లోపం ఉంది. నెక్స్ట్ అదే విధంగా చూస్తే విటమిన్ సిని తీసుకోవడం ద్వారా మనకి ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనకి యాంటీ ఏజింగ్. మన స్కిన్ ఏజ్ అయితే ఎప్పటికీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఏజ్ అనేది, ఇప్పుడు నా ఏజ్ ఉంది 34 ఇయర్స్. 34 ఇయర్స్కి స్కిన్ ఏజ్ అనేది ఎలా ఉండాలి అలానే మెయింటైన్ చేసే విధంగా సపోర్ట్ అవుతుంది. ఇప్పుడు మనకంటే మన మన ఏజ్ కంటే మన స్కిన్ ఏజ్ అనేది ముందు వెళ్ళిపోతుందండి. చాలా మందిని మీరు చూసే ఉంటారు, వాడి ఏజ్ చూస్తే చిన్నగా ఉంటుంది. వాడి ఏజ్ అయితే చిన్నదే, బట్ అతన్ని చూస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 ఏళ్ళు ఏజ్ వాడిది, బట్ 25 ఇయర్స్, 26 ఇయర్స్, 30 ఇయర్స్ పర్సన్లా కనబడతాడు. కారణం ఏంటంటే స్కిన్ ఏజ్ అనేది పెరిగిపోయింది. ఇక్కడ విటమిన్ సి స్ప్రే వాడుకోవడం ద్వారా వచ్చే బెనిఫిట్ ఏమంటే స్కిన్ ఏజ్ని మనం తగ్గించుకోవచ్చండి. నెక్స్ట్ ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇమ్యూనిటీ పెరిగితే నెక్స్ట్ అదేవిధంగా బాడీ చలువ చేస్తుంది. అంటే కూల్, బాడీ చలువ, బాడీ హీట్ నుంచి బయటికి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. చుండ్రు కంట్రోల్ అవుతుంది, ఎయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుందండి ఈ ప్రొడక్ట్స్ ద్వారా. విటమిన్ సి సప్లింగ్ స్ప్రే ఏదైతే ఉందో చాలా అద్భుతమైన రిజల్ట్ అని చెప్పొచ్చు. దీని గురించి ఎక్కువ మాట్లాడాల్సినంత అవసరం కూడా మనకు లేదు. ఎక్కువ మాట్లాడాల్సినంత అవసరం లేదండి. ఇది మనకి ఏంటంటే పర్ డే 1 ఆర్ 2 టైమ్స్ తీసుకోవచ్చు. అట్లీస్ట్ ఒకసారి ఆ రోజులో ఒకసారి మనం నాలుగు కింద స్ప్రే చేసుకుంటే సరిపోతుందండి. నాలుగు కింద స్ప్రే చేసుకుంటే నెక్స్ట్ ఇక్కడ మనకి అదే విధంగా చూస్తే ఇంకోటి ఏముందంటే విటమిన్ డి. విటమిన్ డి అనేది మనకున్న ప్రొడక్ట్స్లో దేనిలో ఉందంటే కాల్షియంలో ఉంది. కాల్షియం ఏ పని చేస్తుంది, ఇది కూడా అదే పని చేస్తుంది. కాలేజీ ఎన్ని రోజుల్లో రిజల్ట్ వస్తుందో ఇది అన్ని రోజుల్లో రిజల్ట్ రాదు. ఎందుకంటే దానికంటే తక్కువ రోజుల్లో రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే ఇది మనం డైరెక్ట్గా లిక్విడ్ ఫామ్లో ఉంటుంది కనుక నాలుగు కింద నరాలు ఏవైతే ఉంటాయో అక్కడ స్ప్రే చేస్తాం కనుక నేరుగా బ్లడ్లో కలవడం ద్వారా బ్లడ్లో కలిసి చాలా స్పీడ్గా రిజల్ట్ అవడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. జాయింట్ అండ్ బోన్స్ ప్రాబ్లమ్స్, కీళ్ళ నొప్పులు ఎవరికైతే ఉంటాయో ఆ కీళ్ళ నొప్పులు ఉండే వాళ్ళకి కాల్షియం ప్లేస్లో మనం విటమిన్ డి సప్లయింగ్ స్ప్రే అనేది మనం యాడ్ చేయొచ్చు. కాల్షియం ప్లస్ ఇది యూజ్ చేయొచ్చు. ఎముకలు బలం. యాక్చువల్లీ చాలామంది ఏమనుకుంటారంటే ఈ బిజినెస్లో జబ్బులు ఉండే వాళ్ళని పట్టుకోవాలా సార్, వాళ్ళకు ప్రొడక్ట్ ఖచ్చితంగా రిజల్ట్ వస్తుందా, జబ్బులు ఉండే వాళ్ళు ఆ, వాటిలో ఉంటారు. హెల్త్ కేర్ ట్రైనింగ్ విన్నాక ఏంటంటే ఎవరికి జబ్బు ఉంది అని చూస్తారు, ఎవరికి కీళ్ళ నొప్పులు ఉన్నాయి, ఎవరి షుగర్ ఉంది, ఎవరికి బీపీ ఉందని చెప్పి వాళ్ళ వెనకాతలు పరిగెత్తడానికి ట్రై చేస్తారండి. బట్ ఇక్కడ దొరికే ప్రొడక్ట్స్ అనేవి ఏమైనా సరే జబ్బులు ఉండే వారికి తగ్గించడానికి కాదండి, ఆ జబ్బులు రాకుండా కాపాడుకోవడానికి ఉపయోగపడతాయి ఈ ప్రొడక్ట్. మరి అలాంటప్పుడు మరి కీళ్ళ నొప్పులు తగ్గుతాయి అంటున్నారు, షుగర్ తగ్గుతుందంటే బీపీ కంట్రోల్ అవుతుంది ఎలా సార్ అంటే ఎస్, 100%. ఎందుకు అంటే ఇక్కడ వెస్టేజ్లో ఒక అడ్వాంటేజ్ ఉందండి. ఒక హెల్త్ ప్రాబ్లం ఉంటే ఆ హెల్త్ ప్రాబ్లం నుంచి కూడా బయటపడవచ్చు. హెల్త్ ప్రాబ్లం లేకపోతే హెల్త్ ప్రాబ్లం రాకుండా లైఫ్ అంతా కాపాడుకోవచ్చు. ఇక్కడ మనకి అంటే ఇక్కడ మన దగ్గర దొరికేది మెడిసిన్ కాదండి. చాలా మంది ఒక రాంగ్ వర్డ్ యూజ్ చేస్తారు. సార్ నేను మెడిసిన్ తీసుకున్నాను అంటారు, వెస్టేజ్లో మెడిసిన్ తీసుకున్నాను. సారీ సార్, వెస్టేజ్లో మెడిసిన్ ఉండదు. వెస్టేజ్లో దొరికేది ఓన్లీ ఫుడ్ సప్లిమెంటరీ ప్రొడక్ట్స్. సింపుల్గా చెప్పాలంటే పోషకాహారం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక ప్రోటీన్ ఫుడ్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక భోజనం. ఇది ఒక భోజనం. ఇక్కడ డోసేజ్ ఎక్కువ తీసుకున్నా బాడీకి ఏం కాదు. ఎందుకంటే మన బాడీకి ఎంత అవసరమో అంతే రిసీవ్ చేసుకుంటుంది. మిగతాది యూరిన్ ద్వారా, మోసం ద్వారా బయటికి పంపించేస్తుందని. మరి ఇక్కడ మనకి విటమిన్ డి సబ్లింగ్వల్ స్ప్రే దేనికి ఉపయోగపడుతుంది? ఎముకల బలం. ఎముకల బలానికి ఉపయోగపడుతుందండి. ఎముకల బలానికి విటమిన్ డి మన బాడీకి వస్తే మనకి ఎన్ని రకాల ఇప్పుడు బెనిఫిట్స్ ఉన్నాయి మనందరికీ తెలుసు. విటమిన్ డి రావాలంటే ఎర్లీ మార్నింగ్ ఏదైతే ఎండ వస్తుందో ఎండలో నిలబడితే బాడీకి విటమిన్ డి వస్తుంది. కానీ ఎవ్రీడే మనం ఫాలో కావాలి. ఎంత ఎండలో నిలబడినా సరే మనకి క్యాప్సూల్ ఫామ్లో తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. కంపల్సరీగా వాడుకోవాలి. ఈ రోజుల్లో పరిస్థితులు అలా ఉన్నాయి. పరిస్థితులు అలా ఉన్నాయండి. ఇప్పుడు మనకు ఇక్కడ మనకి నెంబర్ 2 ప్రొడక్ట్, ఫస్ట్ నెంబర్ 1 విటమిన్ సి
నెంబర్ 2 విటమిన్ డి. నెంబర్ త్రీ విటమిన్ బి 12. బి 12 సబ్లింగ్స్ ప్లే మనకు దేనికి ఉపయోగపడుతుంది అంటే, ఇక్కడ చూడండి, ఎనర్జీ అండ్ నర్వస్, శక్తి మరియు నరాల ఆరోగ్యం. ఈ రోజుల్లో మన ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటున్నాయో మనందరికీ తెలుసు. నైట్ పడుకుంటున్నాము, మార్నింగ్ యాక్టివ్గా ఉంటున్నాము, ఈవినింగ్ వచ్చేసరికి చాలా నీరసం అయిపోతున్నాం, చాలా నీరసం అయిపోతున్నాం. అదేవిధంగా ఈ రోజుల్లో బయట నరాల బలహీనతతో ఎంతమంది బాధపడుతున్నారో మనందరికీ తెలుసు. నరాల వీక్నెస్ ఉంటే ఉపయోగపడుతుంది. అదేవిధంగా చూస్తే ఎనర్జీ లెవెల్స్ ఎనర్జీ లెవెల్స్ మనం మెయింటైన్ చేయడానికి, ఈక్వల్గా మెయింటైన్ చేయడానికి కూడా ఒక అద్భుతంగా అద్భుతంగా ఈ స్ప్రే అనేది ఉపయోగపడుతుందండి. ఒక అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఒక్క స్ప్రే గురించి తెలుసుకున్నామంటే అన్ని స్ప్రేస్ అలానే వాడాలండి. అన్ని స్ప్రేస్ ఒకటేలాగా వాడాలి. ఇక్కడ మనకి ఏ స్ప్రే ఏం చేయాలంటే, ఇక్కడ దీని ప్రాసెస్ అనేది నాలిక పైకి లేపడం, నాలిక కింద ఏవైతే నరాలు ఉంటాయో అక్కడ స్ప్రే చేయడం, 1 or 2 drops. సింపుల్, సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి అదే విధంగా చూస్తే బయోటిన్ సప్లింగ్ స్ప్రే. ఇది దేనికి ఉపయోగపడుతుంది? హెయిర్ అండ్ నెయిల్స్. ఎయిర్, స్కిన్, నెయిల్ క్యాప్సూల్ మన దగ్గర ఉంది. ఎస్, అది ఇది ఒకటే పని చేస్తుంది. కానీ దానికి దీనికి రిజల్ట్ వచ్చే వేరే టైం మాత్రం వేరే. ఆ ప్రొడక్ట్ రిజల్ట్ వచ్చే టైం వేరు, ఈ ప్రొడక్ట్ రిజల్ట్ వచ్చే టైం వేరు. ఎందుకంటే సప్లిమెంట్స్ కనుక డైరెక్ట్ బ్లడ్లో కలిగి బ్లడ్ అబ్జర్వ్ చేసి అదంతా పెద్ద ప్రాసెస్ ఉంది. బట్ ఇది చాలా ఈజీగా మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఎయిర్ అండ్ నెయిల్స్ మన జుట్టుని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు, మన గోళ్ళను కూడా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అంటే ఈరోజు మనందరికీ తెలిసిన విషయమే, ఎయిర్ ఫాల్తో ఎంతమంది బాధపడుతున్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నారు మనందరికీ తెలిసిన విషయమే. ఒకప్పుడు బట్టతల ఒక వ్యక్తికి వచ్చేదంటే ఆ వ్యక్తిని ఎలా ఆడుకునేవారు, ఎలా కామెంట్ చేసేవారు మనందరికీ తెలుసు. బట్ ఈరోజు చూస్తే బట్టతల లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. బట్టతల లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకు? ఫుడ్ పొల్యూషన్ అయిపోయింది, వాటర్ పొల్యూషన్ అయిపోయింది, ఎయిర్ పొల్యూషన్ అయిపోయింది. ఆ? అలాంటప్పుడు మరి ఇంకెలా? ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తుంటాం, ఒక బైక్ లేదా ఒక కారు లేదా, డస్ట్ అనేది మన తల మీద పడుద్ది. తల మీద పడి ఊరుకుంటా అలానే ఉంటుంది. అది చుండ్రు కింద కన్వర్ట్ అవుతుంది. చుండ్రు కింద కన్వర్ట్ అయితే ఆటోమేటిక్గా ఎయిర్ ఫాల్ స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ అదేవిధంగా స్ట్రెస్ వల్ల ఎయిర్ ఫాల్ అవుతుంది. అదేవిధంగా మనం ఏదైతే రకరకాల ఇండస్ట్రియల్ జాబుల్లో చేస్తామో, ఆ జాబుల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్ ఫ్యాక్టరీలో జాబ్ చేసామనుకోండి, ఖచ్చితంగా ఎయిర్ ఫాల్ అవుతుంది. ఒకప్పుడు దుబాయ్ వెళ్తేనే జుట్టు ఊడిపోయేది. ఇప్పుడు దుబాయ్ అయితే సంబంధం, ప్రతి ఏరియా కూడా దుబాయ్ అయిపోయింది. ప్రతి ఏరియా కూడా దుబాయ్ లెక్క తయారైంది. ప్రతి ఏరియాలో ఎయిర్ ఫాల్ అయిపోతుందండి. ఎయిర్ ఫాల్ అయిపోతుంది. టెన్షన్ లేకుండా బ్రతుకుతున్న వాళ్ళు ఈ భూమి మీద ప్రజెంట్ ఎవరూ లేరు. గుర్తుపెట్టుకోండి. అందరికీ టెన్షన్ ఉంది, స్ట్రెస్ ఉంది. తద్వారా ఎయిర్ ఫాల్ అనేది మనకి కామన్గా జరుగుతుందండి. ఈరోజు మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవచ్చు, మన గోళ్ళను కూడా చాలా ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నారో లేదో మన గోళ్ళని చూసి చెప్తారండి డాక్టర్స్. చాలామంది డాక్టర్స్ మన చేతుకున్న గోళ్ళని చూసి హెల్తీగా ఉన్నాడని చెప్తారండి. అది మరి ఇక్కడ మనకి బయట సప్లింగ్ స్ప్రే చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అదేవిధంగా చూస్తే ఫిఫ్త్, మల్టీవిటమిన్ సప్లింగ్ స్ప్రే. మల్టీవిటమిన్ జనరల్గా మనం మల్టీవిటమిన్ మన కంపెనీలో ఏ ప్రోడక్ట్ చెప్పుకుంటామంటే, మనకి స్పిరులినా గురించి మనం మాట్లాడుతుంటాం, మల్టీవిటమిన్. బట్ స్పిరులినాలో విటమిన్ సి ఉండదు. విటమిన్ సి అనేది ఉండదండి. ఇక్కడ మనకి విటమిన్ సి కూడా ఇందులో మల్టీవిటమిన్, ఇప్పుడు అన్ని రకాల విటమిన్స్ అనేవి ఇందులో ఉంటాయి మన దగ్గర. ఇది జనరల్గా యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉన్నప్పుడు కాదు. ఇప్పుడు నీకు విటమిన్ సి లోపిస్తుందా అయితే విటమిన్ సి మాత్రమే తీసుకుందాం ఇలాని కాదండి. మనకి జనరల్గా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది జనరల్గా మనం వాడుకోవచ్చు, రెగ్యులర్ యూజ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు స్ప్రీలోనే ఎలా అయితే కంటిన్యూ చేసుకోమంటున్నాం, సప్లిమెంట్స్లో జనరల్గా యూజ్ చేసుకోవచ్చు మల్టీవిటమిన్. ఇక్కడ మనకి అదేవిధంగా చూస్తే ఇక్కడ మనకి సిక్స్త్ అండి, మెలాటిన్ సబ్లింగ్ స్ప్రే. గుడ్ స్లీప్, మంచి నిద్ర కోసం. ఈ రోజుల్లో నిద్ర కరువైపోయింది చాలామందికి. పడుకోవడానికి టైం దొరికినా సరే మనం పడుకుంటున్నామా? లేదు. ఎందుకంటే సోషల్ మీడియా, ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్ మన దగ్గర ఉంది, చూద్దాం అలా ఫేస్బుక్ ఓపెన్ చేద్దామని ఓపెన్ చేసామనుకోండి, అది ఎక్కడికి వెళ్ళిపోతుందో టైం తెలియటంలా.
ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక మెంటల్ స్ట్రెస్. ఈ రోజుల్లో మనకి మంచి నిద్ర, నిద్ర పెర్ఫెక్ట్గా పోయి చాలా దినాలు అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మేమే ఉన్నాం, లైఫ్లో డ్రీమ్ పట్టుకుని పనిచేస్తున్నాం కనుక అనుకున్నంత నిద్ర పోకపోవచ్చు. కానీ నిద్ర అనేది మన బాడీకి అనేది తక్కువైందంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయండి. ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవడానికి ఈ వెస్టీజ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ మేము వాడుతున్నాం. నిజంగా చెప్తున్నాను, ఇక్కడ యాక్చువల్లీ వెస్టీజ్ ఎంత అద్భుతమైనది, ఎంత వండర్ఫుల్ అనేది మీకు చెప్తే గుర్తుపెట్టుకోండి. నేను లాస్ట్ 7-8 ఇయర్స్ నుండి, 8 ఇయర్స్ పైన, 8 ఇయర్స్ పై నుండి రెగ్యులర్గా ఫీల్డ్లో చేస్తున్నాము, రెగ్యులర్గా ట్రావెల్ చేస్తుంటాము. టైంకి ఫుడ్ ఉండదు, టైంకి బెడ్ ఉండదు. కానీ మాతో పాటు నా ఫ్రెండ్స్ని చాలామందిని చూస్తానండి. వాళ్ళకి చూస్తే టైంకి ఫుడ్ బెడ్ అన్నీ ఉంటాయి, కానీ పెద్ద పెద్ద పొట్టలు వేసుకుని కనబడతారు, లావు కనబడతారు. ఆ, ఏమనంటే టైంకి ఫుడ్ ఉండదు కదా, అందుకే ఇలా అయిపోతున్నాము, అలా అయిపోతున్నాం, ఏవో కహానీలు చెప్తారండి. మరి మాకెంత పొట్టలు రావాలి, మేము ఎంత లావుగా తయారవ్వాలి? మేము ఎప్పుడు ఒకలాగే మెయింటైన్ అవుతున్నాం, ఎందుకు మెయింటైన్ అవుతున్నాం? మీ సపరేట్ కేరింగ్ ఏం తీసుకోవడం లేదు, వెస్టీజ్ ప్రొడక్ట్స్ వాడుతున్నాం. వెస్టీజ్ ప్రొడక్ట్స్ ఉందనే ధైర్యం. ఈరోజు గ్యాస్ ట్రబుల్ చాలా మంది బాధపడుతున్నారు, బట్ ఇంత తిరుగుతున్నాం కానీ మా గ్యాస్ ట్రబుల్ కూడా బాడీకి అటాక్ చేయలేదు. అటాక్ చేయలే. మీరు ఇలా చెప్పకండి సార్ దిష్టి తగులుతుంది రేపటి నుంచి మరి స్టార్ట్ అవుతుంది అంటారు. నో ప్రాబ్లం, వెస్టీజ్ ఉంది, మాకేం దిష్టి తగులుతుంది, ఏమవుతుంది, ఇదంతా మేము పట్టించుకునేది ఏం లేదు. అంటే ఇక్కడ నిజంగా ఇక్కడ ఏం చెప్తున్నామంటే వెస్టీజ్ ప్రొడక్ట్ అనేది ఎంత అద్భుతం, ఎంత వండర్ఫుల్ అని చెప్తున్నాం. వెస్టీజ్ థాట్ ఎలా ఉందంటే వెస్టీజ్లో సప్లిమెంట్స్ ఆల్రెడీ దొరుకుతున్నాయి, కానీ ఇటువంటి స్ప్రేస్ ఎందుకు లాంచ్ చేసింది కంపెనీ? ఇంకా బెటర్, ఇంకా బెటర్, ఇంకా బెటర్, ఇంకా బెటర్ ఇవ్వాలి మన డిస్ట్రిబ్యూటర్కి, జనాలకి ఇంకా బెటర్ ఇవ్వాలి. మన డిస్ట్రిబ్యూటర్కి ఇంకా బెటర్గా మనం ఇచ్చామంటే వాళ్ళు యూజ్ చేయడమే కాకుండా చాలా మందికి యూజ్ చేపిస్తారు, వీళ్ళకి కూడా ఇన్కమ్ పరంగా కూడా సపోర్ట్ అవుతుంది. ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి హెల్త్ పరంగా కూడా సపోర్ట్ అవుతుంది కాన్సెప్ట్తో గౌతమ్ బాలి గారు ఈ సప్లింగ్ స్ప్రే అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని ఇటువంటి స్ప్రేస్ అనేది మనకి ఇవ్వడం అనేది జరుగుతుందంటే ఒకసారి మీరు ఆలోచించండి. ఆల్రెడీ ఉన్న కేటగిరీ విటమిన్ సి లేదా ఉంది, ఆమ్లా ఉంది, విటమిన్ డి లేదా ఉంది, కాల్షియం ఉంది, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. బట్ అయినా మళ్ళీ ఎందుకు తీసుకొచ్చింది? ఇంకా స్పీడ్, బెటర్ రిజల్ట్ రావాలి, ఇంకా స్పీడ్, ఇంకా స్పీడ్, ఇంకా స్పీడ్. సబ్లింగ్ స్ప్రే అండి రీసెంట్గా వచ్చి లాంచ్ చేసింది కంపెనీ, అయినా బీభత్సమైన రిజల్ట్, బీభత్సమైన రిజల్ట్. ఈ రిజల్ట్ ఉంది కనుకనే డిమాండ్ పెరిగిపోయింది ప్రొడక్ట్స్కి, డిమాండ్ పెరిగిపోయాయి. కానీ మనం ఏం చేస్తున్నాం, ఇటువంటి వండర్ఫుల్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉంచుకొని మనం చేసే పని అంతా కూడా సబ్బు కొంటావా, పేస్ట్ కొంటావా, షాంపూ కొంటావా, ఇలా అనుకుని వెళ్తున్నాం మనం. ఇలా అనుకుని వెళ్తున్నామండి. మీరు ఒకటి, ఒక వ్యక్తి ఈ ప్రొడక్ట్ని సేల్ చేయాలంటే సేల్ కాదండి, ఈ ప్రొడక్ట్ డిమాండ్ క్రియేట్ చేస్తే మాత్రం సేల్ అయిపోతుంది. అదేంటి సార్ అంటే, నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ రణస్థలం నుండి వైజాగ్ వెళ్ళడానికి బస్సు గురించి నేను వెయిట్ చేస్తున్నాను. బస్సు గురించి వెయిట్ చేసి ఈ లోపు నాకు ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాను. ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, సార్ నాకు గ్యాస్ ట్రబుల్ ఉంది, గత 10 ఇయర్స్గా 10 ఇయర్స్గా గ్యాస్ ట్రబుల్తో నేను బాధపడుతున్నాను. మీ దగ్గర గ్యాస్ ట్రబుల్ ఉందని చెప్పి మా ఫ్రెండ్ ఒకరు చెప్పారండి. ఆ, అది ఏంటి సార్, అసలు ఇది ఎలా రిజల్ట్ వస్తుంది, నేను ఎలా వాడాలని అడుగుతున్నాడు. నేనేంటంటే ఫోన్ మాట్లాడుతున్నాను, పక్కన ఒక పర్సన్, ఒక పెద్ద ఆయన ఉన్నాడు అక్కడ. ఒక పెద్ద ఆయనేమో నేను ఫోన్ మాట్లాడుతుంటే అబ్జర్వ్ చేస్తున్నాడు, నేను ఫోన్లో చెప్తున్నా. గ్యాస్ ట్రబుల్కి ఏమి వాడాలని నేను చెప్పడంలా. ఓకే సార్, మీ గ్యాస్ ట్రబుల్ ఉందా? ఎన్నేళ్ళ నుంచి? 10 ఇయర్స్ నుంచి. 10 ఇయర్స్ నుంచి గ్యాస్ ట్రబుల్ ఉందా? మరి ఏం వాడుతున్నారు? మెడిసిన్ వాడుతున్నాం. ఓకే, మరి మెడిసిన్ వాడుతున్నారు కదా, ఇప్పుడు మీకు మరి నా వరకు ఫోన్ ఎందుకు వచ్చిందంటే, సార్ మెడిసిన్ గురించి మీకు తెలియదు ఏముంది, లైఫ్ టైం వాడితే లైఫే లేకుండా పోతుంది, మీకు తెలియదు ఏముంది సార్, నాకు ఇది ఎన్ని రోజులు ఇలా వాడాలంటే కష్టం అండి, నాకు పెద్ద ఏజ్ కూడా కాదు, నా ఏజ్ 27 ఇయర్స్ సార్ అని చెప్తున్నాడు ఆ పర్సన్. అచ్చా, అయితే ఇక్కడే నేను ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాను, ఏం వాడాలని చెప్పలే. మీరు ఒక నమ్మకంతో ఫోన్ చేశారండి, ఒక రైట్ పర్సన్కి మీరు కాల్ చేశారు, ఒక రైట్ సిస్టమ్కి మీరు ఫాలో అవుతున్నారు. సార్, గ్యాస్ ట్రబుల్కి అనేది నా ఫ్రెండ్కి ఒకరికి ఇచ్చానండి, నా ఫ్రెండ్ యూజ్ చేశాడు, యూజ్ చేసిన 7 డేస్ తర్వాత గ్యాస్ ట్రబుల్ నుంచి రిలీఫ్ కనబడుతుంది, ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ఇచ్చావు అని చెప్పేసి
ఆ వ్యక్తి నాకు చెప్పడం జరిగిందంటే అదే అద్భుతమైన ప్రొడక్ట్స్ అనేది ఇప్పుడు మీతో వాడించాలనుకుంటున్నారు, మీరు వాడతారా? వాడతాను సార్ అన్నారు. ఏ ప్రొడక్ట్ వాడాలంటే కాంబినేషన్ అలోవెరా తీసుకోండి, ఆమ్లా తీసుకోండి, మీకు 10 ఇయర్స్ నుంచి ఉందన్నారు కనుక కాంబైడిక్స్ తీసుకోండి, మనీ పెట్టగలరనుకుంటే మీరు ఫ్రీ మోషన్ కాకపోతే ఫైబర్ కూడా యాడ్ చేయండి అని చెప్పడం అనేది జరిగిందండి. చెప్పాను. అంటే ఇక్కడ సరే అని చెప్పి దానికి యాక్సెప్ట్ చేశాడు. ఫోన్ పెట్టేసాం. ఫోన్ పెట్టేసిన తర్వాత ఒక పెద్ద ఆయన ఎవరైతే అబ్జర్వ్ చేస్తే నా దగ్గరికి వచ్చి, సార్ మీ డాక్టర్ అని అడుగుతున్నాడు ఆయన. లేదు సార్ అంటే, మరి ఇప్పుడు మీరు ఒక ఫోన్లో మాట్లాడుతున్నారు కదండి, గ్యాస్ ట్రబుల్కి ఎవరికో ఇచ్చారు, గ్యాస్ ట్రబుల్ తగ్గిందని చెప్తున్నారు కదా, మరి నాకు గ్యాస్ ట్రబుల్ ఉంది, మరి దానికి సొల్యూషన్ ఉందా అంటే, "ఆ, మీరు నాకు ఒక పావు గంట టైం ఇవ్వగలరని మాట్లాడడం జరిగింది. ఇవ్వగలను సార్ అన్నారు. సరే నాతో రండి సార్ అని చెప్పేసి డైరెక్ట్గా ఆఫీస్కి తీసుకుని వెళ్ళాను. ఆఫీస్కి తీసుకుని వెళ్ళి ప్రొడక్ట్స్ గురించి అన్నింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఒక గ్యాస్ ట్రబుల్కి కావాలనుకుని వచ్చిన వ్యక్తి 4154 రూపాయలు ప్రొడక్ట్స్ కొనుక్కున్నాడు ఆఫీస్లో. 4154 రూపాయలు ప్రొడక్ట్స్ కొనుక్కున్నాడు. ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆ వ్యక్తికి నేను ప్రొడక్ట్ని అమ్మలే, ప్రొడక్ట్ ఇచ్చిన రిజల్ట్, గ్యాస్ ట్రబుల్కి నా ఫ్రెండ్కి ఇచ్చాను తగ్గిందండి అని ఒక రిజల్ట్ మాట్లాడాను చూసారా, ఆ రిజల్ట్ నేను షేర్ చేశాను. ప్రొడక్ట్ ఆటోమేటిక్గా సేల్ అయిపోయింది. ప్రొడక్ట్ ఆటోమేటిక్గా సేల్ అయింది. కానీ మనం ఏం చేస్తున్నాము, ప్రొడక్ట్ నమ్మాలని చూస్తున్నాము. మనం ప్రొడక్ట్ నమ్మాలనుకుంటే ప్రొడక్ట్ నమ్మరండి జనాలు. జనాలు మంచిని అసలు తీసుకోవాలి సార్. మంచిని అనేది యాక్సెప్ట్ చేసి గుర్తుపెట్టుకోండి. ముంచే జనాలే నమ్ముతారు ఈ జనాలు, మంచి చెప్పే వాళ్ళు నమ్మరు. బట్ అటువంటి వాళ్ళు ఎలా నమ్మించాలంటే, అటువంటి వాళ్ళకి రిజల్ట్ ద్వారా రిజల్ట్ని షేర్ చేయండి, ఖచ్చితంగా నమ్ముతారండి. కోటీసుడికైనా ఆర్గ్యం కావాలండి, కోటీసుడికైనా ఆర్గ్యం కావాలి. కోటీసుడికైనా నేను ఇది మన రాష్ట్ర సీఎంకైనా మన దేశ పిఎంకైనా నేను ఇలానే చెప్తా. ఎందుకంటే వాళ్ళు సీఎం కావచ్చు, పిఎం కావచ్చు, బట్ వాళ్ళకి కూడా హెల్త్ కావాలి. హెల్త్ కావాలంటే హెల్త్ ఎక్కడ దొరుకుతుందో వాళ్ళకి మనం చూపించవచ్చు. హెల్త్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమి ఒక సీఎంకి అవసరం లే హెల్త్, ఒక పిఎంకి అవసరం లే, పర్సనల్గా డాక్టర్స్ ఎందుకు ఉంటారు, పర్సనల్ హెల్త్ అడ్వైజర్స్ ఎందుకు ఉంటారు, ఏ టైంకి ఏ ఫుడ్ తినాలి ఇదంతా చెప్పేవాళ్ళు ఎందుకు ఉంటారండి. ప్రతి ఒక్కరికి హెల్త్ అవసరం. ఎందుకంటే ఈ భూమి మీద కోటీశ్వరుడికైనా పేదవాడికైనా ఆరోగ్యం గ్యారెంటీకి అవసరం. ఈరోజు ఒక మంచి కాన్సెప్ట్, మంచి మంచి ఒక ప్రొడక్ట్ పట్టుకొని మనం మార్కెట్లోకి వెళ్తున్నాం, కానీ సక్సెస్ కాలేకపోతున్నాం. సక్సెస్ కాలేకపోతున్నాం అంటే కంపెనీ తప్పు కాదు, నీ అప్లైన్ తప్పు కాదు, నీకు వస్తున్న టీం తప్పు కాదండి, నీ తప్పు. నీ ప్రెజెంటేషన్ రాంగ్ ఉంది, నీ పెర్ఫార్మెన్స్ బాగాలే, నువ్వు సిస్టమ్ని పెర్ఫెక్ట్గా ఫాలో కావడంలా. ఫాలో అయిన వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు, మనం ఎందుకు సంపాదించలేకపోతున్నామంటే సిస్టమ్ని ఫాలో కావడం లేదు. సిస్టమ్ని ఫాలో కావాలి మనం. చెప్పే విధానం, జనాల్ని మార్చాలి అనుకుంటే వాళ్ళు మారరు, నువ్వు మారాలి అనుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు మారుతారు. ఖచ్చితంగా మారుతారు, వాళ్ళు ఆటోమేటిక్గా చేంజెస్ వస్తాయి. చూడండి, ఒక పర్సన్ ఒక విలేజ్ వెళ్ళాడు. ఏ విలేజ్ వెళ్ళాడంటే ఆ విలేజ్లో అందరూ డ్రింకింగ్ ఎక్కువ చేస్తారండి. డ్రింకింగ్ ఎక్కువ చేస్తే ఆ విలేజ్ వాళ్ళు పిలిపించి అందరిని ఒక దగ్గర పిలిపిస్తాడు. రండి, మీతో ఒక మంచి విషయాన్ని నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను. నేను ఒక డాక్టర్ని, ఒక మంచి విషయాన్ని మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అనగానే, సరే ఒక డాక్టర్ గారు మన ఊరు వచ్చారు కదా, ఆయనకి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పి ఆ ఊర్లో వాళ్ళందరూ ఆయన పిలిచే ప్లేస్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు. ఆయన ఏం చెప్తారు చూద్దామని చెప్పి చాలా మంది జనాలు వస్తారు. అందరూ ఎవరిని పిలుస్తారు, డ్రింకింగ్ చేసే వాళ్ళనే ఆయన కూర్చుని పెడతారు అక్కడ. కూర్చుని పెట్టి ఆ డాక్టర్ గారు ఏం చెప్తాడంటే, ఒక 2 గ్లాసులు తీసుకుంటాడు. 2 గ్లాసులు, ఒక గ్లాసులో వాటర్ వేస్తాడండి. వాటర్ పోస్తాడు, ఒక గ్లాసులో వాటర్ పోస్తాడు. ఇంకో గ్లాసులో చూస్తే మందు బాటలు తీసుకొని వచ్చి మందు పోస్తాడు ఇంకో గ్లాసులో. అయితే ఫస్ట్ వాటర్ పోసిన గ్లాసులో పురుగులు వేస్తాడండి. పురుగులు పురుగులు వేస్తే ఆ పురుగులు హ్యాపీగా ఆడుకుంటాయి, చాలా బాగా ఆడుకుంటాయి. మందు పోసిన గ్లాసులో పురుగులు వేస్తాడండి. ఈ పురుగులు మాత్రం చచ్చిపోతాయి. అందరు క్లాప్స్ కొడతారు, సూపర్ 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 అని. ఇతను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, మనకు బాగా అర్థమైనట్టుంది నేను చెప్పేది అని చెప్పేసి. అప్పుడు ఆ వ్యక్తి అడుగుతాడండి, రే ఇప్పుడు మీరు క్లాప్స్ ఎందుకు కొట్టారండి? సార్, మంచి రిజల్ట్ వచ్చింది సార్, మీరు చెప్పేది చాలా బాగా నచ్చింది, అర్థమైంది మాకు, అందుకే కొట్టాం సార్ అంటారు. అది ఏం అర్థమైందిరా అంటే,
అప్పుడు వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? సార్ మందు తాగితే ఆరోగ్యానికి మంచిది సార్ అని చెప్పాడు. మందు తాగితే ఆరోగ్యానికి మంచిది. అరే బాబు నీ చెప్పేది ఏంటి? అవును సార్, మందులో మీరు పురుగులు వేశారు, చచ్చిపోయాయి కదా సార్. మీ మందు తాగితే కడుపులోని పురుగులు కూడా చచ్చిపోతాయి సార్ అని చెప్పారంట. అయ్యా, అంటే జనాలకి మనం ఏం చెప్పినా వాడికి కావాల్సింది మాత్రం అర్థం చేసుకుంటాడండి. మనం ఒక వ్యక్తిని మార్చాలనుకోవడం మన మన వల్ల కాదు అది. చూడండి, మందులో వేసిన పురుగులు చచ్చిపోయి కడుపులో ఉన్న పురుగులు కూడా చచ్చిపోతే మందు తాగితే ఆలోచించాడంట ఆ వ్యక్తి. అంతేగాని మందులో పురుగులు వేసాం కదా, పురుగులు చచ్చిపోతే మనుషులు కూడా చచ్చిపోతారని ఆలోచన లేదు వాడికి. అంటే వా ఏం వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకి ఏం పాజిటివ్ అది తీసుకుంటున్నారు, వాళ్ళకి ఏం అవసరం అది తీసుకుంటున్నారు, వాళ్ళకి ఏం అవసరం. బట్ వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన బాధ్యత మనది. అరే బాబు, నేను చెప్పే కాన్సెప్ట్ ఇది కాదు. నేను చెప్పేది ఏంటంటే వాటర్ లేసిన పురుగులు అనేది ఆడుకుంటున్నాయంటే ఎటువంటి హాని లేదు. మందులు వేసిన పురుగులు అనేది చనిపోయాయంటే మందు వలన ఎఫెక్ట్ ఉంది. నువ్వు తాగితే చనిపోతావు నా ఆలోచనతో నేను చెప్పాను. ఒక పేషెన్సీగా మనం చెప్పగలగాలి. ఈరోజు ప్రొడక్ట్స్ గురించి కూడా ఒక పేషెన్సీ. ఈ ప్రొడక్ట్ వాడితే వచ్చే బెనిఫిట్ ఏంటి, వాడిన వాళ్ళకి ఎవరికైనా రిజల్ట్ వచ్చా, లేదు నేను వాడుతున్న నాకు ఈ ప్రాబ్లం తగ్గింది. దీన్ని మనం ఈ ప్రొడక్ట్కి డిమాండ్ క్రియేట్ చేయాలి. డిమాండ్ క్రియేట్ చేస్తే సరిపోతుంది. ఈ ప్రొడక్ట్కి డిమాండ్ మనం క్రియేట్ చేయాలి. డిమాండ్ మనం క్రియేట్ చేస్తే మనం చాలా బిజీ అయిపోతాం. డిమాండ్ మనం క్రియేట్ చేయాలండి. ఇక్కడ మరి మనం చూస్తే సబ్లింగ్ స్ప్రేస్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. 6 ఉన్నాయి. ఫస్ట్ విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ బి 12, బయోటిన్ సబ్లింగ్ స్ప్రే, మల్టీ విటమిన్, ఇక్కడ మల్టీ విటమిన్ సబ్లింగ్ స్ప్రే, మెలటోనిన్ సబ్లింగ్ స్ప్రే. ఈ స్ప్రేస్ అన్ని చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. నేను మొన్నటి నుండి చెప్తూనే ఉన్నా, మొన్న ప్రోగ్రామ్ నుంచి కూడా. ఒక్కొక్క ప్రొడక్ట్ గురించి మాట్లాడాలి అంటే ఒక్కొక్క రోజైనా సరిపోదు. కానీ కానీ జనాలకి గంట సేపు, గంట వీడియో చూడడానికి పేషెన్సీ ఉండదు. 60 సెకండ్లు రీల్ చూడడానికి మాత్రమే ఓపుకుంది. అందుకు ఇప్పుడు 60 సెకండ్ల రీల్ లెక్క తక్కువ టైంలో కావలసిన దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. కావలసిన దాని గురించి ఈ ఈ ప్రైమ్ కేటగిరీ ప్రొడక్ట్స్లో ఇక్కడ మనకి సబ్లింగ్ స్ప్రేస్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఇదే ప్రైమ్ కేటగిరీలో వెస్టీస్ ప్రైమ్ క్రిల్ ఆయిల్, వెరీ 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 పవర్ఫుల్ ప్రొడక్ట్. పవర్ఫుల్ ప్రొడక్ట్ అండి. క్రిల్ ఆయిల్ ని లాంచ్ చేయడానికి గజగజ ఉనికిపోయాయండి బయట చాలా కంపెనీలు. బట్ వెస్టీస్ కంపెనీ మాత్రమే ధైర్యం చేసి క్రిల్ ఆయిల్ మనకి చాలా తక్కువ ప్రైస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఇక్కడ మనం చూడండి, వెస్టీస్ ప్రైమ్ క్రిల్ ఆయిల్ అనేది, అసలు క్రిల్ ఆయిల్ అంటే ఏంటి? అంటార్కికా మహాసముద్ర క్రిల్ చేపల నుండి సేకరించబడిందండి. అంటార్ ఇప్పుడు మనకి చూడండి, ఇక్కడ మనకి ఈ క్రిల్ ఆయిల్ గురించి స్టార్టింగ్ లో మన బాలి సార్ ఒక విషయం చెప్పడం జరిగింది. అసలు క్రిల్ అనేది ఏంటి అంటే ఒక రొయ్యి పిల్ల అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సముద్రంలో చేప ఉంది. ఆ చేపను మనం తింటాం. ఆ చేపను మనం తింటామండి. మీరు చేపలు ఎక్కువ తినే వాళ్ళకి గుండె జబ్బులు రావు, గుర్తుపెట్టుకోండి. హార్ట్ అటాక్ అనేది రాదు. ఎందుకంటే ఒమేగా 3 అండ్ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అందులో ఉంటాయి. ఒమేగా 3 ఉంటుంది అందులో. అందుకు హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి రావండి. మరి ఈ చేపను మనం తిన్నాము, మనం ఆరోగ్యంగా ఉన్నాము. మనం ఆ చేపను తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటున్నాం కదా. మనకు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఆ చేప ఏం తింటుంది? ఈ చేప ఏం చేస్తుందంటే దానికంటే చిన్న చేపను ఆహారంగా తీసుకుంటుంది. ఆ చిన్న చేప ఏం చేస్తుందంటే దానికంటే చిన్న చేపను ఆహారంగా తీసుకుంటుంది. ఆ చిన్న చేప ఏం చేస్తుందంటే దానికంటే చిన్న చేపను ఆహారంగా తీసుకుంటుంది. ఆ చిన్న చేప ఏం చేస్తుందంటే దానికంటే చిన్నది ఒక చిన్న రొయ్య పిల్లని ఆహారంగా తీసుకుంటుంది. ఆ చిన్న రొయ్య పిల్లని క్రిల్ అంటారు. సముద్రపు అడుగు భాగంలో ఎక్కడ లోపల, అంటే సముద్రం లోపల అంటే ఒక చిన్న రొయ్య పిల్లని. ఇది చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఏ కంపెనీ కూడా క్రిల్ ఆయిల్ ఇవ్వడానికి ధైర్యం చేయదు. ఎందుకంటే వేలల్లో 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 ఉంటుంది ప్రైస్. 5,000, 7,000, 10,000 ప్రైస్ ఉంటుందండి క్రిల్ ఆయిల్. ఎందుకంటే దాని ప్రాసెస్ చాలా పెద్దది.
చాలా ఖర్చుతో కూడుకున్న పని. చాలా ఖర్చుతో కూడుకున్న పని క్రిల్ ఆయిల్ అనేది. ఇక్కడ మనకి చూడండి, ఇందులో ఫాస్ఫోలిపిడ్స్ ఉండడం వల్ల సాధారణ ఫిష్ ఆయిల్ కంటే ఇది త్వరగా ఒంటికి పడుతుంది. ఇప్పుడు బయట దొరికే ఫిష్ ఆయిల్, చాలా మంది ఫిష్ ఆయిల్ తీసుకుంటారు డైరెక్ట్గా, దానికంటే ఇది ఒంటికి త్వరగా ఒంటికి పడుతుందండి, బాడీకి బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇక్కడ కొన్ని బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ హార్ట్ హెల్త్, గుండె ఆరోగ్యానికి మరియు కొలెస్ట్రాల్ నియంత్రణ మేలు చేస్తుంది. ఫ్లాక్స్ ఆయిల్ ఏదైతే పనిచేస్తుందో క్రిల్ ఆయిల్ కూడా అది పనిచేస్తుంది. కాకపోతే ఫ్లాక్స్ ఆయిల్ కంటే అదనపు బెనిఫిట్స్, ఫ్లాక్స్ ఆయిల్ కంటే తొందరగా రిజల్ట్ వస్తుంది ఇది. నెక్స్ట్, ఇదే క్రిల్ ఆయిల్ ద్వారా మనకి జాయింట్ హెల్త్, కీళ్ళ నొప్పులు మరియు వాపులను కూడా తగ్గిస్తుంది ఇదే క్రిల్ ఆయిల్. అదే విధంగా చూస్తే ఇదే క్రిల్ ఆయిల్ వల్ల ఏంటంటే బ్రెయిన్ హెల్త్, జ్ఞాపక శక్తిని పెంచుతుందండి, మతి మరుపు అండ్ మైండ్ మళ్ళీ షార్ప్గా తయారవుతుంది, మెమొరీ పవర్ పెరుగుతుంది. ఉమ్, ఇక్కడ చాలా చాలా వండర్ఫుల్. నెక్స్ట్ అదే విధంగా చూస్తే యుఎస్పి అంటే చేపల వాసన అస్సలు ఉండదు. ఈరోజు క్రిల్ ఆయిల్ అనేది ఈ చేప నుండి, ఈ రొయ్యి పిల్ల నుంచి తీసుకునే ఆయిల్ కాదు సార్, ఇది చేపల స్మెల్ ఏమైనా వస్తుందా? నో డౌట్. చేపల స్మెల్ అటువంటిది ఏమి ఉండదు. చాలా దీనిగా ఉంటుంది, చాలా బాగుంటుంది క్యాప్సూల్ కూడా. బెస్ట్ రిజల్ట్ మనం చూడొచ్చండి, ఒక వండర్ఫుల్ రిజల్ట్ మనం చూడొచ్చు. ఇక్కడ మనం చూడండి, సింపుల్గా అంటార్కిటిక్ సముద్రపు క్రిల్ చేపల నుండి సేకరించబడింది. ఇందులో లిపిడ్స్ ఉండడం వల్ల సాధారణ ఫిష్ ఆయిల్ కంటే ఇది త్వరగా ఒంటికి పడుతుంది. ఇక్కడ మనకి దేనికి ఉపయోగపడుతుంది అంటే హార్ట్ హెల్త్, జాయింట్ హెల్త్, బ్రెయిన్ హెల్త్, అదేవిధంగా చేప వాసన కూడా ఇక్కడ ఉండదండి మనకి, అస్సలు ఉండదు. ఈరోజు మతి మరుపుతో ఎంతోమంది బాధపడుతున్నారు, వాళ్ళకి ఇవ్వండి. కానీ నా రిక్వెస్ట్ ఏమంటే ముందు డబ్బు తీసుకొని ప్రొడక్ట్ ఇవ్వండి, తర్వాత డబ్బులు ఇవ్వడం మర్చిపోతారు వాళ్ళు. ఇక్కడ మనకి మైండ్ చాలా షార్ప్గా పనిచేస్తుంది, చాలా అంటే చాలా మెమొరీ పవర్ ఇంప్రూవ్ అవుతుంది ఇక్కడ మనకి. బట్ మనం మంచి చెప్తే జనాలు వింటారా? వినరు. అయినా చెప్పాలి, ఎందుకంటే మనకు డ్రీమ్ ఉంది, మనకు కమిట్మెంట్ ఉంది, మనకు డబ్బు కావాలి, మనకు కారు కావాలి, మనకు బంగ్లా కావాలి, మనకు నేమ్ అండ్ ఫ్రేమ్ కావాలి. నిన్న విజయనగరం మీటింగ్లో చెప్పా, 40 ఏళ్ళు వయసు వచ్చినప్పటికీ మన లైఫ్ ఎలా ఉండాలంటే 780 సిబిల్ స్కోర్ మెయింటైన్ చేయాలి. 780 సిబిల్ స్కోర్ అనేది మెయింటైన్ చేయాలండి. మ్యూచువల్ ఫండ్స్ ఉండాలి, హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఏదైనా కష్టం వచ్చి ఒక 12 నెలలు మనం వర్క్ చేయలేకపోయినా సరే, అంటే 1 ఇయర్కి సరిపడే డబ్బు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉండాలి, ఇల్లు ఉండాలి, స్థలం ఉండాలి, భూమి ఉండాలి, ప్రాపర్టీస్. ఇది లైఫ్. ఇవి ఎంతమందికి ఉన్నాయి మీరు ఆలోచించండి. లేవంటే డోంట్ వరీ, వెస్టీజ్ ఉంది, 1 ఇయర్ కష్టపడండి. నేను కష్టపడను సార్, నాకు ఇవన్నీ కావాలంటే నువ్వు మాకు అవసరం లే, నువ్వు నువ్వు మాకు అవసరం లే. కావాలనుకున్న వాళ్ళతో మేము పనిచేస్తాం. ఇప్పుడు చచ్చిపోయిన వ్యక్తిని మన ఇద్దరం షికారుకి వెళ్దాం రా అంటే వస్తాడా? రాడు. ఆడు ఆల్రెడీ పోయాడు. ఇంకేముంటుంది ఇంకా, మా వ్యక్తి మనకి ఉపయోగపడాడు. ఇంకా కాల్చడం పోడ్చడం చేయడం తప్ప కానీ మనకి ఇంకా దేనికి ఉపయోగపడు, ఆ వ్యక్తి ఎంజాయ్ చేయడానికి ఉపయోగపడు. ఈరోజు ఈ మహేష్ బాబు చెప్పినట్టు డ్రీమ్ లేని వ్యక్తి ఇమీడియట్లీ చచ్చిపోని చెప్తున్నాడు పర్సన్. బిజినెస్ మ్యాన్ మూవీలో చాలా బాగా ఇష్టం నాకు. ఆయన ఏం చెప్తున్నాడు, డ్రీమ్ లేదా ఇమీడియట్గా చచ్చిపో, నీ వల్ల నీ ఫ్యామిలీకి ఉపయోగంలే, నీ వల్ల మీ ఊరికి ఉపయోగంలే, నీ వల్ల నీ రాష్ట్రానికి ఉపయోగంలే, నీ వల్ల దేశానికి ఉపయోగంలే. డ్రీమ్ ఉండేవాడు వాళ్ళని మాత్రం ఉపయోగాలు ఉన్నాయండి. ఎందుకంటే వాడి డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఎంతమందికి ఉపయోగపడతాడు ఆ వ్యక్తి, ఎంతమందికి సపోర్ట్ చేస్తాడు. చాలా మంది జీవితాలని ఫుల్ఫిల్ చేయడానికి ఉపయోగపడతారు, వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడానికి ఉపయోగపడతారు. అంటే డ్రీమ్ ఉన్న వ్యక్తితో పని చేయండి చెప్తున్నారు మిస్టర్ ఆ, మహేష్ బాబు. నేను కాదు, లక్ష్మీనారాయణ చెప్పి సార్ ఇదేంటండి చచ్చిపోమని చెప్తున్నారు, ఫీలింగ్ వస్తుంది అని మళ్ళీ తలకనిపులు అని కూడా నేను చెప్పట్లే, మహేష్ బాబు చెప్తున్నాడు. కావాలంటే బిజినెస్ మీరు మూవ్ చూడండి, ఆయన చెప్పేది నేను మీకు చెప్తున్నాను సింపుల్గా చెప్పాలంటే. అయితే ఇక్కడ మనకి మహేష్ బాబు పక్కన పెడతాం కాసేపు. ఇక్కడ మనకి మాట్లాడేది ఏమంటే ప్రైమ్ క్రిల్ ఆయిల్. ప్రైమ్ క్రిల్ ఆయిల్ ఒక అద్భుతమైన ప్రొడక్ట్ అండి. పర్ డే 1 క్యాప్సూల్ వాడాలి, యూజ్ చేయాలి. రోజులో ఒక క్యాప్సూల్ ఎప్పుడైనా పర్వాలేదు. మీరు మార్నింగ్ వాడతారా నో ప్రాబ్లం, మధ్యాహ్నం వాడతారా నో ప్రాబ్లం, నైట్ వాడతారా నో ప్రాబ్లం. ఏదో ఒకటి తినేసి వాడాలి. కాకపోతే
రోజుకి ఒక క్యాప్సూల్ తీసుకోండి. ఒక వండర్ఫుల్ రిజల్ట్ అనేది మనకు వస్తుందండి ఇక్కడ మనకి. అదేవిధంగా చూస్తే నెక్స్ట్ ఇక్కడ మనకి వెస్టిజ్ ప్రైమ్ కాంబోటిక్స్. ఇది ఒక స్పెషల్ ఏంటంటే మీరు ఎక్కడ చూస్తుంటారు ఇలాంటిది, ట్యాబ్లెట్లో ఇంకో ట్యాబ్లెట్ ఉంటుంది, అంటే క్యాప్సల్స్ ఇంకో క్యాప్సల్. ఇది ఒక డిఫరెంట్ టెక్నాలజీ. ఒకే క్యాప్సూల్లో విటమిన్లు మరియు ప్రోబయోటిక్స్ ఉంటాయండి. విటమిన్ అండ్ ప్రోబయోటిక్స్ ఒకే క్యాప్సూల్లో. ఫర్ ఎగ్జాంపుల్ దీనివల్ల నాకు బెనిఫిట్ ఏమంటే జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియాని పెంచుతుంది. జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియాని పెంచుతుంది. అదేవిధంగా చూస్తే గ్యాస్ట్రిక్ యాసిడ్ వల్ల పోషకాలు వృధా కాకుండా నేరుగా పేగుల్లోకి చేరుతాయి. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ ట్రబుల్ ఉండే వాళ్ళకి కూడా ఇది మనం ఇవ్వచ్చు. అదేవిధంగా చూస్తే శరీరానికి కావలసిన రోజువారీ శక్తిని అందిస్తుందండి. ఎవ్రీడే ఎనర్జీ అనేది ఇది ఉత్పత్తి చేస్తుంది. కాంబయోటిక్స్ ప్రొడక్ట్ చాలా డిమాండ్, ఇది మంచిగా పెద్దగా దొరకడం లేదు కూడా, అంత డిమాండ్ అనేది ఉందండి కాంబయోటిక్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ ట్రబుల్ ఉండే వ్యక్తికి, అంటే ఇవి బాగా ఎక్కువ ఉండే వ్యక్తికి అలోవెరా ఆమ్లాతో పాటు కాంబయోటిక్స్ అనేది యాడ్ చేయండి, ఇంకా బెస్ట్ రిజల్ట్ మీరు చూస్తారు. అదే ఫ్రీ మోషన్ కావడం లేదు, మలబద్ధకం ఉంది, ఎసిడిటీ, అల్సర్, మలబద్ధకం ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయంటే, అంటే బాత్రూమ్లోకి వెళ్ళి గంట 2 గంటలు కూర్చుంటారు చాలా మంది, అలాంటి వాళ్ళకి ఫైబర్ కూడా యాడ్ చేయండి. ఈ ప్యాకేజ్ అంతా కూడా ఇచ్చేసేయండి, బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను అంత డబ్బు ఖర్చు పెట్టలేనంటే రేపు పొద్దున్న బెడ్ మీద ఉండేటప్పుడు కొన్ని లక్షలు ఖర్చు పెడతావు, అప్పుడు ఎలా ఖర్చు పెడతావు? ఖర్చు పెట్టలేమంటే ఇప్పుడు 1000 2000 పెద్ద మ్యాటర్ కాదండి. 1000 2000 కష్టమే కాదనడంలే, కానీ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అంతే. మనం హెల్త్ మీద పెట్టుబడి పెట్టుకుంటున్నాం అంతే, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి. ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా మరి ఇక్కడ ఖర్చు పెట్టిన డబ్బు అక్కడ సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకి ఇక్కడ కూడా కాంబయోటిక్స్ ఏదైతే ఉందో 1 or 2 capsules పర్ డే ఆఫ్టర్ మీల్. నెక్స్ట్ ఇక్కడ అదేవిధంగా వెస్టిస్ ప్రైమ్ సి బక్థర్. నరేంద్ర మోడీ గారు ఈ ప్రొడక్ట్స్ గురించి కూడా మాట్లాడారు, ఈ ప్రొడక్ట్ గురించి స్పెషల్గా మాట్లాడారు. ఆ, యూట్యూబ్లో వీడియోస్ ఉంటే చూడండి, సి బక్థర్ అని చెప్పేసి మోడీ సార్ చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారండి. వెస్టీజ్ ప్రొడక్ట్ గురించి కాదు, సి బక్థర్. సి బక్థర్ వెస్టీజ్ కాకపోయినా ఎక్కడైనా ఒకటే ప్రాసెస్ ఉంటుంది, క్వాలిటీస్ డిఫరెంట్ ఉంటాయి. అయితే ఇక్కడ చూడండి, ఈ సి బక్థర్ని ఏంటంటే ది వండర్ బెర్రీ, అంటే హిమాలయ పర్వత ప్రాంతాల్లో దొరికే అత్యంత శక్తివంతమైన పండు. సి బక్థర్ అనేది ఒక ఫ్రూట్. ఇక్కడ చూడండి న్యూట్రిషనల్ ప్రొఫైల్, ఇందులో ఒమేగా 3 ఉంది. సూపర్ ఫ్లాక్స్ ఆయిల్ ఏదైతే దొరుకుతుందో, క్రిల్ ఆయిల్ ఏదైతే దొరుకుతుందో ఇక్కడ కూడా అది దొరుకుతుంది. ఒమేగా 6 ఉంది, ఇది కూడా సూపర్. దీంతో పాటు 9 మాత్రమే కాకుండా అరుదైన ఒమేగా 7 కూడా ఉంటుందండి, ఒక అద్భుతం కాదండి. ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 9, ఒమేగా 7 కూడా అందులో ఉంటుందండి. ఇక్కడ మనకి చూస్తే బెనిఫిట్స్లో మనకి స్కిన్ అండ్ హెయిర్, స్కిన్ని హెల్తీగా కాపాడుకోవచ్చు, హెయిర్ని హెల్తీగా కాపాడుకోవచ్చు, చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. స్కిన్ గ్లో, పుట్టినప్పుడు అందరూ కూడా స్కిన్ మంచి గ్లోతోనే పుడతామండి. తర్వాత 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 తీసుకున్న ఆహారపు అలవాట్లు కావచ్చు, మనకున్న స్ట్రెస్ వలన కావచ్చు, మన స్కిన్ గ్లో ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అండి. ఇక్కడ ఇది మనం కంటిన్యూ చేసుకుంటే ఆ స్కిన్ని కూడా మన గ్లో మెరిసేలా పెంచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా చూస్తే రోజంతా ఉత్సాహం పెంచుతుంది, ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేస్తుంది. అదేవిధంగా చూస్తే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, శరీరంలో మలినాలను, టాక్సిన్స్ని, మన బాడీలో ఉండే టాక్సిన్స్ని కంప్లీట్గా క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంత బెస్ట్ ప్రొడక్ట్ అండి. ఇక్కడ మనకి 60 క్యాప్సూల్స్ ఉంటాయి. పర్ డే 2 క్యాప్సూల్స్ అనేది యూజ్ చేయాలి ఆఫ్టర్ మీల్, మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. నెక్స్ట్ ఇక్కడ మనకి మల్టీవిటమిన్ గమ్మీస్, ఇది చాలా బాగుంటుంది, చాలా అవసరం పెద్దలకి, పిల్లలకి, అందరికి కూడా. నేను ఒక్కొక్కసారి చిన్న చిన్న లెవెల్స్కి ఏమైనా ప్రొడక్ట్స్ బిల్లింగ్ చేయాల్సి వస్తే నేను గమ్మీస్ బిల్లింగ్ చేస్తానండి, ఎందుకంటే ఇది సరదాగా ఆడుతూ పాడుతూ మనం తినేసేవచ్చు. ఇది చూడండి, పిల్లలకి మరియు పెద్దలకి పోషకాహారాన్ని సరదాగా అందించడం. అంటే ఆ ట్యాబ్లెట్లు వేసుకోవడానికి చాలా మంది ఇబ్బంది పడతారు. ఇదేంటంటే చాక్లెట్ తినే కొద్ది తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. మాకు ప్రసాద్ సార్ అయితే డెమోస్కి కూడా వాడుతున్నారు, గమ్మీస్ వచ్చిన వాళ్ళకి డెమోస్కి ఇస్తున్నారు ప్రొడక్ట్. అది కనెక్ట్ అయ్యి ఏంటి సార్ ఎక్కడ విషయం అడిగితే కూర్చొని ప్లాన్ చెప్తున్నారు. ఆ, తర్వాత ఏం చేస్తారో మనందరికీ తెలుసు, మన లీడర్స్ ఎవరైనా సరే. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, కొన్ని కీ ఫీచర్స్ గురించి మాట్లాడదాం. చాక్లెట్ లాగా నమిలి తినొచ్చు, టేస్టీ అండ్ చెవబుల్. ఇక్కడ అదేవిధంగా ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
వెజిటేరియన్, ఇది పూర్తిగా శాకాహారం అండి. పూర్తిగా శాకాహారం. ఇక్కడ మెయిన్ ఇంకోటి అద్భుతం ఏమంటే మాత్రలు వేసుకోవడానికి ఇష్టపడని పిల్లలు, ఇది చాలా బాగుంటుందండి. విటమిన్స్, ఇందులో అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి. క్లియర్గా బాక్స్ మీద పైన రాసి ఉంటాయి. అన్ని రకాల విటమిన్స్ అనేవి ఉంటాయి. చాలా మంచి ప్రొడక్ట్ ఇది. చాలా అంటే చాలా మంచి ప్రొడక్ట్. చాలా అంటే చాలా మంచి ప్రొడక్ట్. నెక్స్ట్ ఇక్కడ మనకి చూస్తే ఇంకో ప్రొడక్ట్ అండి ప్రైమ్ కేటగిరీలో, సిఎండి, కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. అమెరికాలో ఊటా గ్రేట్ సాల్ట్ లేక్ నుండి సేకరించబడింది. ఇది ద సైన్స్. ఇందులో 84 రకాల ఖనిజ లవణాలు, మినరల్స్ ఉన్నాయండి. ఇందులో మనకి 84 రకాల మినరల్స్ దొరుకుతున్నాయి. ఈరోజు సగం జబ్బులు రావడానికి కారణం అనేది మన వాటర్ ప్రాబ్లం వల్లనే. ఒక ఎయిర్ ఫాల్ అయినా సరే, రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్, రకరకాల ఫీవర్స్ వస్తాయి, అది వాటర్ ప్రాబ్లమే. ఈరోజు అక్కడ మనకి ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి వెళ్ళామనుకోండి, వాటర్ చేంజెస్ వలన మనకి దగ్గు, జలుబు, జ్వరం ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయండి. అయితే ఇక్కడ మనకి ఈ సిఎండి వాడడం ద్వారా వచ్చే బెనిఫిట్ ఏమంటే ఇందులో 84 రకాల మినరల్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇది ఎలా వాడాలి సార్ అంటే, 1 లీటర్ నీటిలో 6 నుండి 7 చుక్కలు వేసుకుంటే చాలు, 6 to 7 డ్రాప్స్. దీనివల్ల బెనిఫిట్స్ ఏమంటే ఆల్కలైన్, ఇక్కడ ఆల్కలైన్ ఇప్పుడు మన శరీరానికి ఆల్కలైన్ గా మారుస్తుంది. అంటే పిహెచ్, వాటర్లో ఉండే పిహెచ్ లెవెల్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్యాలెన్స్డ్గా మనకు ఉండేటట్టు సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ అదే విధంగా చూస్తే నర్వస్ హెల్త్, మెదడు మరియు నరాల పనితీరును మెరుగుపరుస్తుంది. నెక్స్ట్ అదే విధంగా చూస్తే సాధారణ నీటిని శక్తివంతమైన నీరుగా మారుస్తుంది. సాధారణ నీటిని శక్తివంతమైన నీరుగా మారుస్తుంది. వండర్ఫుల్ కదా ఇది. అసలు ప్రతి ఒక్క లీడర్, సారీ, ప్రతి ఒక్క మనిషి వాడాల్సిన ప్రొడక్ట్ ఇది. వాడాల్సిన ప్రొడక్ట్ ఎక్సలెంట్ అండి. ఎక్సలెంట్ అని చెప్పచ్చు. మీరు ఏ వాటర్ దాకా తీసుకుంటున్నారో ఆ వాటర్లో సిఎండి డ్రాప్స్ అనేది వేసుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. బెస్ట్ రిజల్ట్ అంటే మీరు ఏ సప్లిమెంట్స్ ఇచ్చినా సరే దాంతోపాటు కామన్గా ఇది ఇవ్వండి. కామన్గా సిఎండి ఇవ్వండి. కామన్గా సిఎండి రికమెండెడ్ చేయండి. కామన్గా ఒక బెస్ట్ అండి. మరి ఇక్కడ మనకు చూడండి, ఫైనల్గా చూస్తే వై చూస్ వెస్టీజ్ ప్రైమ్. అసలు వెస్టీజ్ ప్రైమ్ కేటగిరీ ప్రొడక్ట్ మనం ఎందుకు చూజ్ చేసుకోవాలి, ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం మాట్లాడుకున్న సబ్లింగ్ స్ప్రే గురించి. ఇక్కడ సబ్లింగ్వల్ మరియు క్యాప్సిల్ లాంటి సరికొత్త టెక్నాలజీ సబ్లింగ్ స్ప్రేస్ ఉన్నాయి. అదేవిధంగా చూస్తే ఇప్పుడు కాంబేటివ్ చూసిన ఒక క్యాప్సిల్ కనబడుతుంది, అంటే ఒక డిఫరెంట్ టెక్నాలజీ అండి. ఇక్కడ క్వాలిటీ విషయానికి వస్తే టాప్ క్వాలిటీ, ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ ప్రదేశాల నుండి సేకరించిన ముడి పదార్థాలు ఇవి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రా మెటీరియల్ తీసుకొని మనకి ఇస్తున్నారండి. ఇది అసమాసం కాదు. ఇది ప్రైమ్ అనేది మామూలు విషయం కాదు. ప్రైమ్ అనేది అక్కడ మనకు ఒక గ్యారెంటీ, ఒక సూరిటీ ఇస్తున్నట్టే. ఇక్కడ మనకి చూడండి, రిజల్ట్ ఓరియంటెడ్, మనం వాడే ప్రతి పైసాకి తగిన ప్రతిఫలం లభిస్తుంది. క్లోజింగ్ చూడండి, బెటర్ హెల్త్ స్టార్ట్స్ విత్ బెటర్ సైన్స్. మీ ఆరోగ్యం కోసం ఒక అడుగు ముందుకు వెయ్యండి. ఇది మిమ్మల్ని మీకే రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ ఆరోగ్యం కోసం స్టెప్ తీసుకోండి. మీ హెల్త్ గురించి ప్రైమ్ కేటగిరీ ప్రొడక్ట్స్ ఎందుకు వాడాలి అనేది ఇక్కడ మీకు సింపుల్గా నేను ఇది యాడ్ చేశామండి. అసలు ఈ ప్రొడక్ట్స్ ఎందుకు వాడాలి అనే దాని గురించి. నెక్స్ట్ ఇక్కడ మనకి చూడండి, వెస్టీజ్ కూడా ఎంత సపోర్ట్ చేస్తుందంటే 30,000 రూపాయల పైన ప్రొడక్ట్, ఒక్కటే ఐడి మీద ఒకటే బిల్లులో 30,000 పైన హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ అనేది మనం పర్చేస్ చేస్తే 5 వెస్లిన్ షేక్ ప్లస్ 2 వెస్లిన్ ఎనర్జీ డ్రింక్ మిక్స్, అంటే దాదాపు ఒక 10,000 రూపాయల ప్రొడక్ట్ అనేది ఫ్రీగా ఇస్తుంది. ఈ 30,000 రూపాయల పాయింట్లు వస్తాయి. 1000 పాయింట్లకి కమిషన్ మన అకౌంట్కి వస్తుంది. 1000 అనేది మీకు డైరెక్టర్ లెవెల్కి ఉపయోగపడతాయి, సిల్వర్కి ఉపయోగపడుతుంది, అంటే ట్రావెల్ ఫండ్ ఒక సిల్వర్కి ఉపయోగపడుతుంది, గోల్డ్కి ఉపయోగపడుతుంది, స్టార్, డైమండ్, క్రౌన్, యూసిడి, డిసిడి, విఎంసిఎం, యూత్ ఐకాన్, ఎల్ఓబిస్, టీమ్ బిల్డింగ్స్ అన్నింటికి 1000 పీవీ మళ్ళీ ఉపయోగపడుతుంది. చూడండి ఎంత మంచి బెనిఫిట్ అండి. హెల్త్ కేర్ ఈ 12 రోజులు నేను ఇస్తున్న ట్రైనింగ్ తీసుకొని మీరు హెల్త్ మీద నాలెడ్జ్ పెంచుకొని 30,000 బిల్ చేసుకుని మార్కెట్లోకి వెళ్ళండి. 30,000 కాదండి, 3 లక్షల ప్రొడక్ట్ అయినా సరే మీరు మార్కెట్లో ఈజీగా పోయేటట్టు సపోర్ట్ చేస్తారు. రిటైలింగ్, మీ పర్సనల్ రిటైలింగ్ చేసుకోవచ్చు. టీంని పెంచుకోవచ్చు ఒకవైపు, కస్టమర్స్ని పెంచుకోవచ్చు ఇంకోవైపు. ప్రొడక్ట్ నచ్చి వ్యాపారానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఎంతోమంది. ఇప్పుడు మా లక్ష్మీ మేడం గారు నీమ్ సోప్, ఒక ప్రొడక్ట్ నీమ్ సోప్ వాడి వ్యాపారానికి కనెక్ట్ అయ్యారు.
నీమ్ సోప్ యూజ్ చేసి, నేను స్పిరులోనే నీమ్ యూజ్ చేసి ఈ బిజినెస్కి నేను కనెక్ట్ అయ్యా. మన టీంలో ఒక వ్యక్తి కొలాజన్, కొలాజన్ అనే ఒక ప్రొడక్ట్ వాడి ఒక లాయర్ గ్రౌండ్ డైరెక్టర్ అయిపోయారు మన టీంలో. అంటే కస్టమర్స్ని పెంచడం ద్వారా మనకి ప్రొడక్ట్ ఇచ్చిన రిజల్ట్స్ ద్వారా టీంని మనం మరింత డెవలప్ చేసుకోవడానికి, టీంని మరింత పెంచుకోవడానికి చాలా బాగా సపోర్ట్ అవుతుందండి ఇక్కడ మనకి. నెక్స్ట్ ఇక్కడ మనకి చూడండి, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ 30,000 రూపాయలు ఏమైనా కొనుక్కోవచ్చు, వెయిట్ మేనేజ్మెంట్ అన్ని విధాలకు కూడా. ఇక్కడ మనకి అదే విధంగా చూస్తే ఇది మై సిఎన్సి 100 PV 2వ తేదీన నేను కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది పెట్టడం జరిగింది. లీడర్గా మన బాధ్యత ఏమంటే మన సెల్ఫ్ పర్చేస్ అనేది 100 PV ఉండాలి. మీరు 100% లీడర్ అయితే, నేను లీడర్ కాదండి, నా కథే వేరు, నా మైండే వేరు, నేను సీఎత్ అయ్యాలని ఎవరి మాట వినంటే మీ ఇష్టం అది. వినే వాళ్ళకే చెప్తాం, వినని వాళ్ళకి వదిలేస్తాం. ఎందుకు? మేమేం చేసి లీడర్గా తయారయ్యామో మీకు అది చేయమంటున్నాం. ఎందుకంటే మీరు సక్సెస్ అయితే ఇప్పుడు ఒకటే, మీ టీమ్ సక్సెస్ మీ సక్సెస్. టీమ్ సక్సెస్ కావాలంటే ఫస్ట్ సక్సెస్ అయిన వాళ్ళు ఏం చేస్తారు, మీరు అది చేయాలి ఫస్ట్. 100 PV పెద్ద మ్యాటర్ కాదు. ఒక లీడర్గా ఇప్పుడు ఒక చిన్న ఒక కిల్లి కొట్టు కిల్లీలు అమ్ముతున్న వ్యక్తి ఒక 30,000 40,000 ఇన్వెస్ట్ చేస్తున్నాడండి. ఈరోజు లక్షలు లక్షలు డబ్బులు సంపాదించి కార్లు వచ్చేయాలి, బంగ్లాలు వచ్చేయాలి, అన్నీ వచ్చేయాలి. ఒక 100 PV మాత్రం మన ఐడి మీద ఉండదు. ఇది లీడర్ అంటే, ఇది లీడర్షిప్ అంటే. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఒక వాల్యుబుల్ టైం మీద నాకు ఇచ్చినందుకు రియల్గా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఈరోజు ఏదైతే మనం హెల్త్ కేర్ గురించి మాట్లాడుకున్నామో, ప్రైమ్ కేటగిరీ గురించి, అలా 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 కొద్దిగా కొన్ని పాయింట్స్, మేజర్ పాయింట్స్ డిస్కస్ చేసాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మణికంఠ, థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు హోస్ట్.